సర్వాధికారి, సర్వసృష్టికర్త, జరక్షకుడా, నీ ఘనమైన నామం కొరకే నిన్ను ఘనపరుస్తూ ఆరాధిస్తూ మా కొరకే మరణించి మృతుల్లో తిరిగి లేచి నీ రక్తం ద్వారా మా ప్రతి పాపమును పరిహారించి ఏ వ్యక్తి నశించి నరకాన్ని పోవటానికి ఇష్టం లేక అయా కొరింది పత్రిక ద్వారా మాతో నువ్వు మాట్లాడుతున్న ప్రేమ కొరకే కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఈ దినము అయా మరి ఈ యొక్క CSI సంఘములన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాను. దేవా CSI సంఘములో అయా నీ పరిశుద్ధాత్మ కార్యమును జరిగించి నువ్వు వచ్చినప్పుడు ఎత్తబడే పరిశుద్ధులుగా వారిని సిద్ధపరచమని ఈ నామములో ప్రార్థన చేసి స్తుతిస్తున్నాను. బాప్టిస్ట్ సంఘములన్నిటి కొరకు ప్రపంచ యావత్తులో ఉన్న బాప్టిస్ట్ సంఘాల్లో ఉన్న ఆంధ్ర ప్రభా మరి తెలుగు బాప్టిస్ట్ చర్చిలో ఉన్న ఈ దాసులను అభిషేకించి వాడుకో, పరిశుద్ధులునిగా అయా వారిని సిద్ధపరచు. యందు దేవా ఇష్టలుగా జీవించడానికి సహాయం దయచేయి. MB సంఘములన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాను. MB సంఘాల్లో ఉన్న దేవా నేను అయా పరిచర్యలో, సంఘములో, వ్యక్తిగత జీవితంలో అయా నీకు లోబడి నీకు భయపడి నేను ఘనపరిచేవారుగా వారిని సిద్ధపరిచి నరక ప్రాప్తి విడిపించి నీ పరలోక రాజ్యానికి వారిని సిద్ధపరచమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు, ఆత్మ నియమముతో నిర్మించిన్. ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు, ఆత్మ నియమముతో నిర్మించిన్. మందిర దర్శన ఆత్మకు నీతి, ఆత్మ ద్వారానే కనపరచున్. మందిర దర్శన ఆత్మకు నీతి, ఆత్మ ద్వారానే కనపరచున్. ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు, ఆత్మ నియమముతో నిర్మించిన్. ఆత్మ జీవముతో నిర్మించబడును, నిండు జీవముతో దృఢమగును. ఆత్మ జీవముతో నిర్మించబడును, నిండు జీవముతో స్థిరపడును, దృఢపడును. ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు, ఆత్మ నియమముతో నిర్మించిన్. ఆత్మైక్యముతో నిర్మించబడును, ఆత్మతో నప్పుడే నింపబడును. ఆత్మైక్యముతో నిర్మించబడును, ఆత్మతో నప్పుడే నింపబడును. ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు, ఆత్మ నియమముతో నిర్మించిన్. ఆత్మీయ సేవను ఆత్మ సేవకులను ఆత్మ మందిరములో ప్రభు కోరిన్. ఆత్మీయ సేవను ఆత్మ సేవకులను ఆత్మ మందిరములో ప్రభు కోరిన్. ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు, ఆత్మ నియమముతో నిర్మించిన్. ఆత్మీయ బలులను అర్పించినప్పుడే ప్రభు మనసు తృప్తి పాడిన్. ఆత్మీయ బలులను అర్పించినప్పుడే ప్రభు మనసు తృప్తి పాడిన్. ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు, ఆత్మ నియమముతో
నిర్మించిన్ ఆత్మ మందిరములో లోకచారేలా ఆశయములకు పాలు లేదు. ఆత్మ మందిరములో లోకచారేలా ఆశయములకు పాలు లేదు. ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు, ఆత్మ నియమముతో నిర్మించిన్ ఆత్మ మందిరములో అన్నియునుండిన లోకము జీవముతో నిండెను. ఆత్మ మందిరములో అన్నియునుండిన లోకము జీవముతో నిండెను. ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు, ఆత్మ నియమముతో నిర్మించిన్ ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు, ఆత్మ నియమముతో నిర్మించిన్. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవగాని అందరిలోనూ అన్నిట్లను జరిగించు దేవుడు ఒక్కడే. ఆ శ్రేష్ఠంబు గ్రంథములో చోట చూచిన ఆధరణయున్నది, సుఖదుఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. ప్రభునందు ప్రియమైన దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, మా ప్రియ దేశీయులైన అన్యజనులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు లేదా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. గత కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాలకు పైగా అవుతుంది దేవుని వాక్యాన్ని వింటున్నారు. మీ అందరికీ ప్రభు నామములో వందనాలు. మా కొరకు ప్రార్థన చేస్తున్నారు, మీకు వందనాలు. మీ కొరకు మేము ప్రార్థన చేయొచ్చు ఉన్నాం కనుక మా కొరకు మీరు, మీ కొరకు మేము ప్రార్థన చేసుకొని ఒకరికి ఒకరము ఆత్మీయంగా ప్రోత్సహించబడి కనుక ఈ యెహోవా ఈరే అనే ఛానల్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న మీ అందరికీ మరి చాలా వందనాలు. కారణం ఏంటంటే దేవుని వాక్యం మీద ఉన్న ఆసక్తి కనుక మిమ్మల్ని ఈ వర్తమానాలు వినిపింపచేస్తూ ఉందని నమ్ముతూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘములో గురించి ఎఫెసీ చెరసాలలో ఉంటూ కొరింథీ సంఘానికి ఈ ఉత్తరాన్ని రాసినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ గమనించినట్లయితే కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. కృపావరములు అనగా సంఘములో ఒక వ్యక్తి దేవుని యొక్క కృపావరములు పొందుకోగలగాలి అంటే ఎవరికి ఆ వరాలు అనుగ్రహించబడతాయి అనే లేఖనాలు మనం గమనించినట్లయితే యేసు ప్రభువారి కంటే ముందుగా వచ్చిన యోహాను కనుక పరలోక రాజ్యం సమీపిస్తుంది, మారు మనసు పొందుడి, బాప్తిసం పొందండి అని చెప్పినప్పుడు వారు దేవునికి వర్తమానం విని మారు మనసు పొంది రక్షించబడి వారు బాప్తిసం పొంది వారు సంఘములో హస్తనిక్షేపం చేయబడిన తర్వాత వారు సంఘములో చేరారు. సంఘములో చేరిన వారి మీద హస్తనిక్షేపణ చేస్తూ ఉంటారు. బాప్తిసం పొందిన తర్వాత సేవకులు హస్తనిక్షేపణ చేస్తారు. దాని అర్థం ఏంటంటే కనుక వారు ఆత్మీయ వరములు పొందడానికి సంఘముగా మేమున్నాం, సంఘం ఉంది, మీ పక్షంగా దేవుడు ఉన్నాడు, సేవకులు ఉన్నారు, మీరు భయపడిన అవసరం లేదు కనుక చేతుల నుంచి ప్రార్థించడం ద్వారా వారిలోనికి ఆత్మీయ వరములు
కనుక ఆత్మీయ ఆ తలంతులు వారి జీవితంలో ప్రవేశించడానికి అవకాశం ఉంది. అయితే మనం గమనించినట్లయితే అపోస్తల కార్యంలో మనం గమనించినట్లయితే ఒకటి పుత్తోను దేం పెట్టిన అమ్మాయి రక్షించబడ్డది పౌలు ద్వారా. రెండోది మనం చూస్తే లూదియా రక్షించబడిన మనం చూస్తాం. మూడోది చెరలో ఉన్న దొంగలు రక్షించబడిన చూస్తాం. తర్వాత చెరసాల అధికారి తను ఇంటి వారు బాప్తిసం పొంది కనుక వారు ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వసించినట్లుగా మనకు తెలుసు. అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో మనం గమనించినైతే నపుంసకుడు కూడా దేవుని వర్తమానం విని ఇవిగో నీళ్ళు నాకు బాప్తిసం అని చెప్పి రథం ఆపమని చెప్పి బాప్తిసం పొంది అక్కడి నుంచి వెళుతూ ఆ గ్రామాల్లో సువార్త ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, చాలామంది దేవుని మందిరంకి వెళ్తారు, మారు మనసు పొందుతారు, రక్షించబడతారు, బాప్తిజం పొందుతారు, హస్తనిక్షేపణ చేయబడతారు. ఆత్మీయ వరాలు ఎందుకు వారి జీవితాల్లో వారు అనుభవించలేకపోతున్నారు అంటే పిలువబడి వారు అనేకులు, ఏర్పరచబడేవారు కొందరే. మత్తయి సువార్త మనం 7వ అధ్యాయంలో 13-14 అధ్యాయం చూసినట్లయితే నాశనం పోవు త్రోవ మార్గమును విశాలమై ఉంది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు, ఇరుకు మార్గమును ప్రవేశించేవారు కొందరే. ఆ కొందరే ఎవరు అంటే పరిశుద్ధులు. మన ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం చూస్తే ఎవరి పేరు జీవ గ్రంథమందు రాయబడతాదో వారు మాత్రమే పరలోక రాజ్యానికి హక్కుదారులు. కనుక రోమపత్రిక 10వ అధ్యాయం 8వ వచనం చూస్తే యేసు ప్రభువాన్ని నోటితో పాపమొప్పుకు హృదయమందు విశ్వసించి నోటితో ప్రార్థించి ఎవరు ప్రభు నామంలో రక్షించబడ్డారో, ప్రార్థించేవారు రక్షించబడ్డారో వారు మాత్రమే సంఘములో చేరినట్లుగా. సంఘములో ఉన్నవారు ఎవరు అంటే ఆదివారము అలవాటుగా ఆచారంగా సాంప్రదాయ కులము కట్టుబాట్లతోని చాలామంది ఆచారితగా వెళ్ళేవారు, చాలా డినామినేషనల్ పేర్లు కలిగిన ప్రజలు ఉన్నారు. వారు పేరుకే క్రైస్తవులుగా, పండుగ క్రైస్తవులుగా, ఆదివారపు క్రైస్తవులుగా, అలవాటు క్రైస్తవులుగా, వేషధార క్రైస్తవులుగా, కనుక పైకి భక్తి కలిగిన వారుగా, దేవుని శక్తి లేని వారుగా క్రైస్తవులను చెప్పుకొని చెట్టు పేరు చెప్పుకొని పళ్ళు అమ్ముకున్నట్లుగా యేసుప్రభు దేవుని బిడ్డలమని చెప్పుకొని వారి జీవితంలో ప్రార్థన ఉండదు, విశ్వాసం ఉండదు, పవిత్ర జీవితం ఉండదు. వారు బాప్తిజం పొందుతారు, ఆరాధన చేస్తారు, ప్రభువు కానుకిస్తారు, దశంభావం ఇస్తారు, మందిరానికి సహాయం చేస్తారు. కానీ వారి జీవితాల్లో ప్రభువుతో సత్సంబంధము లేని వారుగా కోట్లాది మంది కనిపిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు అంటే నిత్య నరకానికి వెళ్తారు. కూరలో గరిట ఉంటుంది, గరిటికి ఉప్పు వర్ర తెలియదు. బైబిల్ అంతా తెలుసు ద్వారా నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళవు, ప్రార్థించు ద్వారా నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళవు, యేసు రక్తములో కడగబడు ద్వారా నీ పాపములు క్షమించబడు ద్వారానే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. కనుక అట్టివారు సంఘములో చేరి కొందరే, ఆ కొందరికి మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరినైనా రోమపత్రిక మనకు 8వ అధ్యాయం 29 ప్రకారంగా ఎవరిని ఎరిగాడో, నిర్ణయించాడో, పిలిచాడో, నీతిమంతులు చేశాడో వారి ద్వారా తన నామానికి మహిమ తెచ్చుకున్న దేవుడు వారికి, ఆ కొందరైన వారికి మాత్రమే ఆత్మీయ వరాలు పంచిపెట్టేవాడుగా ఉంటాడు. చాలామంది జీవితాల్లో మందిరాన్ని కడగాలి, సాపులు వేయాలి, పరదాలు వేయాలి, లేదా ఒకరు పాటలు పాడాలి, బలపరిచయం చేయాలి, లేదా వంట పరిచయం చేయాలి, వడ్డనా పరిచయం చేయాలని ఆ రోజే కనిపిస్తారు. తర్వాత వారు కనబడరు. తర్వాత వారు విందులు అయినప్పుడు వారు కనబడతారు, కానీ విందులు లేనప్పుడు వారు అగపడరు. క్రిస్మస్ రోజు కనబడతారు కనుక వారు గుడ్ ఫ్రైడే రోజు కనబడతారు, ఆదివారం కనబడతారు, సంఘ ప్రార్థన కనబడరు, ఆల్నైట్ కనబడరు, సువార్తలకు కనబడరు. కనుక సంఘములో ఎవరు చనిపోయినా కనబడరు. సంఘములో ఆత్మ సంబంధమైన ఆ యుద్ధోపకరములు కలిగిన ఆ దేవుని సంఘములో దేవుని వాక్యాన్ని ఆ కొరకే కూడుకులు, పరిశుద్ధ సమాజ కూడుకులు ఏర్పాటు చేసినప్పుడు కూడా వారు కనబడరు. ఒకవేళ కనబడిన ఎక్కడ కనబడతారంటే వారు వంటలో కనబడతారు. ఎందుకంటే నేను కూడా సంఘంలో నేను కూడా వంట చేస్తాననే వారుగా ఉంటారు. అటువంటి వారికి ఆత్మీయ వరాలు పరిశుద్ధాత్మ దేవుడు పంచిపెట్టేవాడు కాడు. ఎవరిని ఎరిగాడో, నిర్ణయించాడో, పిలిచాడో, నీతిమంతులు చేశాడో, ఎవరి ద్వారా భూమి మీద తన నామానికి మహిమ వస్తుందో వారికి, ఆత్మ సంబంధులైన వారికి ఆ వరాలు పంచిపెడతాడు. ఆ వరము కలిగిన వారు ఎట్లా ఉంటారంటే వారు మారుమనసు పొందుతారు, వారు రక్షింపబడతారు, వారు బాప్తిసం పొందుతారు,
వారు హస్తనిక్షేపం చేయబడతారు, ఆత్మీయ వరాలు వారు పొందుకుంటారు, వారు సంఘములో చేరుతారు, వారు సంఘ ఆరాధనలో ఉంటారు, సంఘ కార్యక్రమాల్లో ప్రతి ఏ సంఘములో ఏ కార్యక్రమం వార కార్యక్రమాలు ఏవి జరిగినా దాంట్లో 100కి 100% పాల్గొంటారు. సంఘములో సేవకులు చెప్పిన మాట వింటారు, సంఘ క్రమానికి లోబడతారు, వేరే సంఘములోనికి వెళ్ళరు. వేరే సేవకునితో వారు సహవాసము చేసినప్పుడు ప్రైజ్లాడు వరకే తప్ప తమ స్థానిక సంఘముతోని తమ స్థానిక సేవకుడితోని తనక దేవుని తర్వాత తన సంఘాన్ని తన సేవకుడిని ప్రేమిస్తాడు. తన సంఘానికి మాత్రమే కృతజ్ఞత, సమర్పణ, ప్రతిష్టార్పణ, దశంభావం, ప్రథమ ఫలము, ఆస్తులో భాగమిస్తాడు. తన సేవకుడిని తన సేవకురాలని తన సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా తన కుటుంబము వల్లే ప్రేమిస్తూ ఉంటాడు. కనుక వారికి ఏ కష్టం వచ్చినా సహకరించేవాడుగా ఉంటాడు. అందరితో ఇటువంటి మనస్తత్వం కలిగి ఉంటాడు. కనుక ఇతనికి అటువంటి వ్యక్తులకి దేవుడు ఆత్మ సంబంధమైన వరములు పంచిపెట్టేవాడుగా ఉంటాడు. 4వ వచనం చూస్తే కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. కృపావరములు, కృప అంటే గ్రేస్ అంటే దేవుడే కృపగలవాడు. ఆయనే ప్రపంచానికి రక్షించడానికి ఆ యొక్క పరలోక మహిమను విడిచిపెట్టి, కనుక ధర్మశాస్త్రం అంటే నిలువుకొయ్యి, కృప అంటే అడ్డుకొయ్యి. కనుక ధర్మశాస్త్ర ప్రకారం ఒక స్త్రీ వ్యభిచారం చేస్తే రాజును చంపాలి. కృప అంటే అమ్మ ఇక పాపం చేయకు, వెళ్ళు, నీ పాపము క్షమించబడ్డదంటే ఇక పాపం చేయనని చెప్పి ఆమె చెప్పి వెళ్ళిపోయింది. అదే కృప. కనుక ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే పాపం చేసిన వాడిని రాజు చంపమని చెప్తుంది. కృప ఏం చేస్తుందంటే వాడిని క్షమిస్తుంది. ఎప్పుడంటే నీవు నీ పాపం విషయంలో పశ్చాత్తాపడి, నీ పాపమును విడిచిపెట్టి యేసు రక్తంలో కడగబడి ఆయన కృపలో నువ్వు ఎదిగితేనే నీ పాపములు క్షమించబడతాయి. చర్చికి వెళ్ళినంత మాత్రాన, బాప్తిసం తీసుకున్నంత మాత్రాన నీ పాపములు నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టినంత కాలము నీ పాపములు క్షమించబడవు. నీ మీద దేవుని కృప ఉండదు. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. నానా విధములుగా కృపావరములు దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విశ్వాసకి ఒక్కొక్క వరాన్ని అనుగ్రహిస్తాడు. ప్రార్థించే వరము, విశ్వాస వరము, పవిత్ర వరము, కష్టంలో ఉన్న వారికి సహాయం చేసే వరము, ఆపదలు ఉన్న వారిని ఆదుకునే వరము, సంఘములో పాటలు పాడే వరము, సంఘములో అనేకుల్ని సువార్త చెప్పి సంఘాన్ని తీసుకొచ్చే వరము, సంఘములో బీదలైన వారికి సహాయం చేసే వరము. వారు ఎన్ని చేసినప్పుడు కూడా వారు తమ్మును తాము పేరు ప్రఖ్యాతుల కొరకు ప్రాకులాడరు. వారి పేరును ప్రకటించి వారు ఏది చేసినా, మందిరం కట్టినా, వారు మందిరానికి ఏది ఇచ్చినా, సేవకునికి ఏది ఇచ్చినా, సంఘమంతరికి భోజనాలు ఏర్పాటు చేసినా నా పేరు ప్రకటించడని చెప్పారు. వారు ఎట్లా ఉంటారంటే ఉప్పులాగా వారు మరుగ్గా ఉంటారు. వాళ్ళకి మాత్రమే దేవుడు ఆత్మీయ వరములు, కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. ఆ ఆత్మ ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకరిగా ఉన్నారు. ఆ ఆత్మ ఒక్కడే. కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థముగా ఆరాధించాలి. కనుక 2వ వచనం చూస్తే మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. పరిచర్యలు అంటే ఒక లూథరను, సిబిఎం, ఆర్షము, పెంతుకోస్తు, ఐపిఎస్ లేదా పలు రకాల సహవాస సంబంధమైన సంఘాలు ఉండొచ్చు. ప్రపంచంలో కొన్ని వేల పేర్లు కలిగిన సంఘాలు ఉన్నాయి. అయినప్పుడు కూడా మరియు పరిచర్యలు నానా విధములు ఉన్నవి కానీ మందిరము ఒక్కటే. 2వది బైబిల్ ఒక్కటే. 3వది దేవుడు ఒక్కడే. 4వది ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సంఘాలన్నీ కూడా, పరిచర్యలన్నీ కూడా ఒక యేసుప్రభువు వారి గురించి బోధించేవారుగా ఉన్నారు. అది ఇక్కడ మనం గమనించినట్లు మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. ఎవరి గురించి బోధ చేస్తారంటే ఒక ప్రభు అయిన యేసుక్రీస్తు వారే దేవుడు, మరియమ్మ దేవుడు కాదు. 2వది యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయమంటారు మా వాళ్ళు. యేసు ప్రభు వారికే రక్తం ఉంది, సిలువకి రక్తము లేదు. సిలువ శాపగ్రస్తమైంది. యూదులు
కనుక రోమీయులు ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా తప్పు చేసిన వాళ్ళని వారి దేశ చట్టాచార ప్రకారముగా వారిని సిలువేసి చంపేస్తారు. అయితే శాపగ్రస్తమైన సిలువ మీద ఏ పాపం ఎరగని యేసుప్రభువారు సిలువ వేయబడ్డాడు. అందుకే యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయము అని చెప్పాలి. చాలామంది సేవకులు, చాలామంది విశ్వాసులు కూడా ఇలాగే అంటారు, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. సిలువకి రక్తం లేదు. దేవుని సేవకులారా, పరిశుద్ధులారా, ఆలోచన చేయండి. కనుక పరిచర్యలు నానా విధములుగా ఉన్నప్పుడు కూడా ప్రభు ఒక్కడే. మూడోది, నానా విధములైన కార్యములు కలవగాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. గమనించారా? మూడోది, నానా విధములైన కార్యములు కలవు. నానా విధమైన కార్యములు సంఘాల్లో జరుగుతాయి, పరిశుద్ధుల మధ్య జరుగుతాయి, సేవకుల మధ్య జరుగుతాయి, అన్యజనుల మధ్య ఆ మందిరానికి వస్తే జరుగుతాయి. అయితే అందరిలోనూ అన్నిటినీ జరిగించేవాడు దేవుడే. సంఘములో కానీ విశ్వాసుల మధ్య, సేవకుల మధ్య, సువార్త మధ్య, నానా విధమైన సంఘ పరిచర్యలో, సువార్త పరిచర్యలో, పరిశుద్ధ సమాజ కూడుకులో, ఆల్ నైట్ ప్రేయర్లో, ప్రతి సంఘ కార్యక్రమాల్లో, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సంఘ కార్యక్రమాల్లో అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. ఆ దేవుడే కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడు ఒక్కడే. దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే. ఆయనే క్రీస్తు యేసని నరుడు. కనుక అందుకే ఆయన కన్యక గర్భవతి కుమారుని కన్ను. యేసు ప్రభువారు ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి మరియ గర్భములో పరిశుద్ధుడిగా జన్మించాడు, పరిశుద్ధుడిగా జీవించాడు, పరిశుద్ధుడిగానే 33 సంవత్సరాలు జీవించాడు. ఆ 3.5 సంవత్సరం సువార్త ప్రకటించాడు. సర్వలోక పాప పరిహారం, రక్త ప్రోక్షణం, తద్రక్తం, పరమాత్మ పుణ్యాత్మ దేవుడుగా సిలువలో చనిపోయి 6 తీర్పులు జరిగాయి. ఈయన పరిశుద్ధుడని తీర్పు తెచ్చబడ్డది. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని మృత్యుంజయుడిగా లేచాడు. కనుక పరిచర్యలో నానా విధమైన కార్యములు కలవగాని అందరిలోనూ అన్నిటిలోనూ జరిగించు దేవుడు ఒక్కడే. ఆ దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఆయనను అందరి ప్రయోజనము కొరకు, సంఘానికి వచ్చిన వారు, అన్యజనులైన వారు, వ్యతిరేకితులు, విరోధులు, కనుక దేవుడు లేడని వారికి ఎట్టి వారు ప్రభువైన యేసుక్రీస్తు వారు సువార్త వినినా, క్రైస్తవులు వినినా, విశ్వాసులు విన్నా, సేవకులు విన్నా, అన్యులు వినినా, వ్యతిరేకతలు వినినా, దేవుడు లేడని వారు వినినా, యేసుప్రభు దేవుడు కాడు అని చెప్పినప్పుడు కూడా అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ అనుగ్రహించు ప్రత్యక్షతను ఆయన అనుగ్రహించేవాడు. గమనించారా? ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఆత్మ అందరి కొరకే ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. యేసుప్రభు ఎవరికి దేవుడు అంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఏ భేదము లేదు. దేవుడు అనుగ్రహించి మహిమను అనేక పొందలేకపోతున్నారు. అటువారిని రక్షించడానికి పాప భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. కీర్తన గ్రంథం చూస్తే సర్వజనులారా, సామంతులేమి, ధనుకులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా, మీరందరూ వచ్చి నా మాటలు అందరి ప్రయోజనం కొరకే. మొదట ఆత్మ ప్రత్యక్షత కనుక దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో యథార్థముగా ఆరాధించాలి. ప్రపంచంలో ఉన్న సర్వ మానవాళ్ళలో కూడా దేవుని ఆత్మ ఉంది. నా ఆత్మ లేనివాడు నావాడు కాడు. మొదట ఆత్మ ప్రత్యక్షత ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుల్లోనూ కూడా ఆయన దేవుడుగా ఉన్నాడు. కనుక మనం గమనించినట్లయితే ఏలనగా ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యం, ఒకనికి ఆత్మ మూలముగా ఏ ఆత్మ? దేవుని ఆత్మ మూలముగా బుద్ధివాక్యం. ఒక వ్యక్తి బుద్ధి మారాలి అంటే నీ బుద్ధి మారదురా అని అంటారు. ఒక వ్యక్తి బుద్ధి మారాలంటే, ఒక వ్యక్తి తప్పులు మానాలంటే, ఒక వ్యక్తి చెడు పనులు చేయకుండా ఉండాలంటే ఆది అందు వాక్యము దేవుని యందు వాక్యమే దేవుడు. కృపాసత్య సంపూర్ణంగా ఆ వాక్యమే మరియ గర్భంలోనికి వచ్చి వాక్యమే యేసుప్రభువు వారు ఈ భూమి మీదకి ఆయన వాక్యముగా ఆయన శరీరధారై
కృపా సత్య సంపూర్ణుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఎవరు హృదయంలో యేసుప్రభు చోటిస్తారు, ఎవరు హృదయంలో నోట్లో వాక్యం ఉంటుంది, ఎవరు దేవుని వాక్యాన్ని పట్టుకుంటారు, వారి భాస్క మధ్య దేవుని వాక్యం, వారి చేతిని ఎల్లప్పుడూ దైవ గ్రంథం ఉంటుంది, వారి నోటంటే దేవుని వాక్యము. వారు మారాలంటే దేవుని వాక్యము వారి జీవితంలో పాపము, నీతిని, తీర్పుని గురించి ఒప్పింప చేయగలిగినదే పరిశుద్ధాత్మ. ఆ ఆత్మ ఒకనికి, ఆ ఆత్మ మూలముగా బుద్ధి వాక్యము ద్వారానే ఒకని బుద్ధి, ఒకడు జీవితము మార్చబడుతుంది. అని 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో 17వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. అక్కడ ఏం రాయబడుతుందంటే, ఎవడైనా క్రీస్తునందుని యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. పాత జీవితం, పాత బుద్ధి మారాలంటే దేవుని వాక్యము ద్వారానే ఒక వ్యక్తి మార్చబడాలి. ఇంకా మనం గమనించినట్లుగా అయితే మరి ఒకనికి ఆత్మను అనుసరించి జ్ఞాన వాక్యం, మరి ఒకరికి ఆత్మను అనుసరించి జ్ఞానం. లోకంలో 2 జ్ఞానాలు ఉన్నాయి. ఒకటి లోహ జ్ఞానం. లోహ జ్ఞానము ఏమవుద్దంటే నశించిపోద్ది అని వాక్యం చెప్తుంది. చూడండి, మొదటి యోహాను పత్రికలో ఈ మాటను మనం గమనిద్దాం. చూడండి, ఇక్కడ ఏముందంటే, ఈ లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచును. ఈ లోకములో ఉన్నదంతే అనగా శరీరాశియు, నేత్రాశియు, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోక సంబంధమైన జ్ఞానము మనుషుని ఏం చేస్తుంది అని మనం యాకోబు పత్రికలో చూస్తే, యాకోబు పత్రిక 1వ వచనంలో దేవుని జ్ఞానము కొరకు మనం ఆయన దగ్గరికి వెళ్ళాలట. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న అతడు దేవుని అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. కనుక మీలో ఎవరికైనా జ్ఞానము కొదువు ఉంటే అది దేవుని అడగాలి. సాంద్రుని 1వ అధ్యాయంలో 7వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండే జ్ఞానమునకు మూలము అని రాయబడి. ఈ లోక జ్ఞానము నశించిపోయే జ్ఞానం, పాడు చేసే జ్ఞానం, ఇతరులకి నష్టం చేసే జ్ఞానం. అందుకే సొలొమోను రాజు అయిన తర్వాత, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో ఆయన రాజు అయిన తర్వాత, ప్రభువా ఈ ప్రజలను పరిపాలించడానికి నీ జ్ఞానము నాకు ఇయ్యో అని అడిగాడు. దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా మనం చూస్తున్నట్లయితే మరి ఒకరికి ఆత్మ వలన విశ్వాసము. విశ్వాసం అంటే ఆత్మ మూలముగా విశ్వాసం. మరి ఒకరికి ఆత్మను అనుసరించి విశ్వాసము. రాజులు తమకున్న విశ్వాసను బట్టి రాజ్యాలు జయించారు అని ఆ లేఖనంలో రాయబడుతూ ఉంది. యెహోషువ గ్రంథంలో వారి విశ్వాసం బట్టి వారి ఎరుకో ప్రాకారమును 7 మారులు తిరిగి దాన్ని బోర్ల ఊది కొండల బద్దలు కొట్టి వారి కేకలు వేసి వారు ప్రార్థన చేయగా ఎరుకో ప్రాకారము 2 బస్సులు వెళ్ళగలిగిన ఎడల్పగలిగిన ఆ ప్రాకారము కుప్పకూలిపోయింది. దేని బట్టి అంటే విశ్వాసను బట్టి. మా పితరుడైన అబ్రహాము విశ్వాసులకి తండ్రి. తన దేవుడైన యెహోవా పిలిచినప్పుడు తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కానీ, ఆ దేవుని కల్లారా చూడలేదు కానీ, తనకున్న విశ్వాసను బట్టి ఆయన బయలుదేరుతూ సృష్టికర్తన దేవుణ్ణి ఎరుగుతూ వచ్చాడు. ఇంకా మనం చూస్తే మరి ఒక్కరికి ఆత్మ వలన స్వస్థపరచు వరం. కొంతమందికి స్వస్థపరచు వరాన్ని దేవుడిచ్చాడు. ఒక రోగి కానీ, ఒక దెయ్యం పట్టినప్పుడు కానీ, ఒక అనారోగ్యంతో ఉన్న వ్యక్తి కానీ, భక్సింగ్ గారు గొప్ప దైవజనుల దగ్గరికి తీసుకుని వెళ్ళినప్పుడు వారి కొరకు ప్రార్థన చేస్తారు సేవకుడు. వారు మాట్లాడారు. భక్సింగ్ గారు మూగవాడు ప్రార్థన చేస్తే స్వస్థపరచబడ్డారు. అనేక మంది దేవుని సేవకుల ప్రపంచంలో చాలామంది ప్రార్థన చేస్తే చనిపోయిన వారు లేచారు, దెయ్యాలు పోయాయి. కనుక ఎట్లా అంటే మాంత్రిక శక్తి ద్వారా కాదు, దెయ్యాల శక్తి ద్వారా కాదు, భూతవద శక్తి ద్వారా కాదు. వారు యేసు నామములు అన్నారు, నువ్వు లేచి నడు అన్నాడు. అంతే పేతురు. కనుక ఆ పుట్టుగుంటువాడు లేచి నిలబడి స్వస్థపరచబడుతూ వచ్చాడు. మరి ఒకనికి అద్భుతములు చేయు శక్తియు. మరి ఒకనికి అద్భుతములు చేయు శక్తి. ఏంటి అద్భుతములు? కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన నీతి మీద నడిచాడు. ఇదే చూసి పేతురు అన్నాడు, ప్రభువా నీవే దేవుడు అయితే నువ్వు దెయ్యాను అనుకుంటున్నాను, నన్ను కూడా నీటి మీద నడిపించంటే రా పేతురు అంటే, పేతురు ప్రభు వైపు చూసి ఆ నీటి మీద నడుస్తూ వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా,
చనిపోయిన తబితాన్ని పేతురు గారు వెళ్ళి ప్రార్థన చేసి తబిత లే అంటే, తలితాకిం అంటే ఆ తబిత లే అంటే ఆమె లేచిపోయింది. కారణం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు 12 సంవత్సరాల అమ్మాయిని తలితాకిమి లే అంటే చచ్చిపోయిన ఆమె లేచింది. అద్భుత కార్యాలు చేయగలిగేది మాంత్రిక శక్తి ద్వారా కాదు, దయ్యముల శక్తి ద్వారా కాదు, ఈ లోకజ్ఞ ఏదో గారిడి కాదు, కానీ అద్భుతములు చేసేది ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కరే. ఇంకా మనం చూస్తే మరి యొక్క ప్రవచన వరం, మరి యొక్కనికైతే ప్రవచన వరం అంటే జరగబోయేదాన్ని ముందుగా ప్రకటించడము, ముందుగా తెలియజేయడము, అది ప్రవచన వరం. కనుక ప్రవచన వరం అంటే అర్థం ఏంటంటే జరగబోయే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు రాబోయే ముందు యెషయా కనుక మోషే కనుక మీకా ప్రవక్తలు యేసు ప్రభు లోకములో బెత్లెహేములో జన్మిస్తాడని, ఆమె కన్యక గర్భములో జన్మిస్తాడని, ఆయన జన్మించినప్పుడు తూర్పు నక్షత్రం ఉదయిస్తుందని కొన్ని 1700 సంవత్సరాల పూర్వమే ప్రవక్తలు ప్రవచించారు. అది 100కి 100% జరిగింది. ఇంకా మనం మరి యొక్కనికి ఆత్మల వివేచన, మరి యొక్కనికి సంఘములో ఉన్నప్పుడు ఆత్మల వివేచన అంటే దేవుడు కొంతమందికి ఆత్మ జ్ఞానాన్ని ఇస్తాడు. ఎవరిని ఎలా ప్రేమించాలి, ఎవరు జీవితాల కష్టములను ఎలాగ ఆదరించాలి, ఎవరు ఏ సమస్యలు ఉన్నా వారిని ఎట్లా ఏ రీతిగా ధైర్యపరచాలి, ఎవరు కృంగిపోతున్నారో వారిని ఎలాగ బలపరచాలి, ఎవరు ప్రభువు దూరంగా వెళ్తున్నారో తిరిగి వారిని ప్రభువుకి సమీపముగా ఎలా తీసుకురావాలి అనేది ఆత్మల వివేచన ఇచ్చి సేవకునికి కానీ, విశ్వాసులకు కానీ, సేవకురాలు కానీ, సంఘంలో ఉన్న పరిశుద్ధులకి దేవుడు ఆత్మ వివేచన అనుగ్రహించేవాడుగా ఉంటాడు. మరి ఒకరికి నానావిధ భాషలను, చాలామంది సంఘములో భాషలు మాట్లాడేవారుగా ఉంటారు. కనుక మరి ఒకరికి ఆ భాషలు అర్థము చెప్పే శక్తియు అనుగ్రహం. కొంతమందికి అనేక భాషలు కనుక ఒక తెలుగే కాక, ఒక హిందే కాక, తమిళమే మలయాళం కాకుండా, వర్షా భాష కాకుండా కనుక అనేకమైన భాషలు ప్రపంచంలో ఉన్నాయి. సంఘములో ఉన్నవారు ఎవరైనా హిందీలో వాక్యం చెప్పడానికి వచ్చారనుకో, అక్కడ సంఘములో కనుక హిందీ వచ్చిన వారు ఉంటే వాళ్ళు హిందీలో చెప్తే ఈయన తెలుగులో చెప్తారు. రాజు భక్ష్యం గారు గొప్ప గొప్ప దైవజనులు కనుక ఒకరు ఇంగ్లీష్లో చెప్తే ఒకరు హిందీలో చెప్తారు, ఒకరు హిందీలో చెప్తే ఇంకొకరు తెలుగులో చెప్తారు. ఈ రీతిగా భాషలు మాట్లాడే జ్ఞాన వరమును, భాషలు అర్థము చెప్పే వరమును మొత్తం ఏంటంటే 10 వరాలు, 10 కృపావరాలు. మొదటిగా చూస్తే ఆత్మ ప్రత్యక్షత, రెండోది ఆత్మ వలన బుద్ధివాక్యము, మూడోది ఆత్మ వలన జ్ఞానవాక్యము, నాలుగోది ఆత్మ వలన విశ్వాసము, ఐదోది ఆత్మ వలన స్వస్థపరచు కృపావరము, ఆత్మ వలన అద్భుతములు చే శక్తి, ఆత్మ వలన ప్రవచనము, ఆత్మల వలన వివేచన, ఆత్మల వలన భాషలు మాట్లాడడం, ఆత్మ వలన ఆ భాషలకు అర్థం చెప్పే శక్తియు దేవుడే. ఈ 10 వరములు సంఘములో తన ఏర్పాట్లున్న వారికి ఎట్లా చూస్తుంది. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. గమనించారా? అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే, ఆ దేవుడు ఒక్కడే, ఆ ప్రభు ఒక్కడే, ప్రభు అయిన యేసు దేవుడు, ఆ యేసు ప్రభు వారు ఒక్కడే అందరికీ తన చిత్త ప్రకారము ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుడు ద్వారా వాళ్ళు ఆత్మీయ వరాలని సంపాదించుకోవడం ద్వారా సువార్త చెప్పేవారము, సేవ చేసేవారము, పాటలు పాడేవారము, ఆరాధించేవారము, ఆత్మ తీసుకొచ్చేవారము, ఆర్థికంగా సహాయం చేసేవారము, కష్టములు ఉన్న వారిని ఆదుకునేవారము, బాగులేని వారికి స్వస్థపరిచే అనేక వరాలు ఇక్కడ రాయబడి. ఈ 10 వరాలే కాకుండా సంఘములో చాలా ఆత్మ సంబంధమైన వరాలు తన చిత్తములో ఉన్న వారికి ఆత్మ ప్రత్యక్షతను ప్రతి వానికి ఆయన పంచి ఇచ్చిచు. ఆ ఆత్మీయ వరాలు దేని కొరకంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు,
విశ్వాసులు క్షేమాభివృద్ధి కొరకు, సేవా క్షేమాభివృద్ధి కొరకు, ఆత్మను సంఘంలో చేరే ఆ క్షేమాభివృద్ధి కొరకు, సంఘములో ఒక సంఘమే కాకుండా ఆ ఒక్క సంఘం నుంచే ఆ ప్రపంచ నలుమూలకి హైదరాబాద్లో ఉన్న హెబ్రోను సంఘం ద్వారా ప్రపంచానికి అక్కడి నుంచి పరిచయం వెళ్ళి విస్తరిస్తూ వచ్చింది. కనుక ఈ ఆత్మల వివేచన, ఈ ఆత్మల వరము కనుక ఎవరికి అనుగ్రహిస్తాడంటే తన చిత్తంలో ఉన్న సేవకులకి, తన చిత్తంలో ఉన్న పరిశుద్ధులకి, తన చిత్తంలో ఆయన కొరకే ఆత్మీయ తీవ్రత కలిగి ప్రభువును సేవించే వారికి, తన చిత్తాన్ని నెరవేర్చే వారికి మాత్రమే ఇవి పంచి పెడతాడు. నేడు దినాన్ని చాలామందికి కొరతగా కనిపిస్తూ ఉంది. కారణం ఏంటంటే దేవుడు అందరికీ అవి పంచిపెట్టేవాడు కాదు. ఎవరైతే ఆయన జీవగ్రంథం అని పేరు రాయబడ్డదో, ఎవరైతే ఆయనకి ఇష్టలుగా జీవించారో, ఎవరైతే ఆయన యందు భయభక్తులుగా ఉన్నారో, ఎవరైతే పరలోక రాజ్యాన్ని హక్కుదారుగా ఉన్నారో, ఎవరైతే ఆయన కొరకు బ్రతుకుతారో అట్టి వానికి మాత్రమే ఆయన తన చిత్త ప్రకారం ప్రతి వానికి పంచిపెట్టే ఆత్మ సంబంధమైన వరములు. ఆ వరము నీకు కావాలంటే ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఈ సమయంలోనే నువ్వు ఉన్న స్థలంలోనే సేవకుడిగా కావచ్చు, విశ్వాసగా కావచ్చు, నిన్ను నీవు దేవుని చిత్త ప్రకారముగా జీవించినట్లయితే ఆయన నీకు అట్టి ఆత్మ వరములను నీకు కూడా అనుగ్రహించడానికి నువ్వు ఉన్న స్థలంలో యేసు ప్రభువా అట్టి వరములు నాకు కూడా దయచేయనని, నాకు ఏ వరం ఇవ్వను ఉద్దేశించావో అది నాకు అనుగ్రహించు, నేను దాన్ని నీ పరిచర్యలో ఉపయోగిస్తాను, నీ సహాయం నాకు దయచేయి, నీ ఆత్మ ప్రత్యక్షత నాకు అనుగ్రహించంటే ఆయన తప్పనిసరిగా తన ఆత్మ ప్రత్యక్షత నీకు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. జిమ్మగల తండ్రి, కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు, అవి వారి జ్ఞానముతో వారికి అర్థము కాదు. నీ జ్ఞానముతో నింపు, నీ దాసులకి నీ ఆత్మసమైన వరములు దయచేయి, పరిశుద్ధులకి నీ ఏర్పాట్లు ఉన్న వారికి ఆత్మస్థమైన వరములు అనుగ్రహించు. నీకు విరోధంగా ఉన్న క్రైస్తవులు అట్టి వరములను సంపాదించుకోవడానికి నీకు లోబడి, నీ రక్తములో కడగబడి, నీ యందు భయభక్తులు కలిగి నీ చిత్త ప్రకారం జీవించేవారుగా వారిని సిద్ధపరిచి వారికి కూడా అట్టి వరములను దయచేయమని, మా ప్రియ అన్యజనులని నీ ఏర్పాట్లు ఉన్న వారిని ఆయన నువ్వు స్వస్థపరిచి రక్షించి అద్భుతము చేసి దేవా నరకం నుంచి వారిని విడిపించి నీ రాజ్యం కొరకే సిద్ధపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, తాను ప్రేమించు వారికి యెహోవా ఈరే అనే ఛానల్ ద్వారా దేవుని వాక్యం ప్రతి బిడ్డకు తోడుండి ఆత్మ వరములు అనుగ్రహింపబడును గాక. ఆమేన్. ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు, ఆత్మని అమ్మముతో నిర్మించిన్. ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు, ఆత్మని అమ్మముతో నిర్మించిన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.